నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను బలరాం. గల్ఫ్ దేశంలో మోసపోయిన బాధితులు ఒకవైపు నరకం అనుభవిస్తుంటే అక్కడ మరోవైపు ఆరోగ్య సమస్యలు తమని తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. నిజంగా పని చేస్తున్న వారు పని చేస్తున్నట్లుగే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం అక్కడ గల్ఫ్ దేశాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిజంగా గల్ఫ్ దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, అక్కడ ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి అనేది మనం తెలుసుకుందాం. నిజంగా గల్ఫ్ దేశంలో ఏం జరుగుతోంది, చెప్పేవారు లేరా, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదా, లేదంటే వీసా ఇచ్చిన కంపెనీలు ఏం చేస్తున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇదే అంశం మీద చర్చను కొనసాగించేందుకు మనతో పాటు నంగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. అలాగే తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, బహ్రెయిన్లో ప్రభుత్వ ఉద్యోగిగా అక్కడ ఆయన పనిచేస్తూ ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, వెంకటరెడ్డి గారు, మీరు బహ్రెయిన్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు, వైద్యులుగా అక్కడ కొనసాగుతూ ఉన్నారు. నిజంగా గల్ఫ్ దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి మన దేశంతో కంపేర్ చేస్తే? ఓకే, ముందుగా గల్ఫ్లో ఉన్న తెలంగాణ కార్మికులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా గల్ఫ్లో 2 సీజన్స్ ఉంటాయి. ఓకే, ఒకటేమో ఎండాకాలం, రెండవది చలికాలం. రెండే 2 సీజన్స్ అన్నమాట. మనలాగా వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అలాగ ఉండదు. 6 నెలలు ఎండాకాలం ఉంటుంది, 6 నెలలు వర్షాకాలం ఉంటుంది. ఈ 2 సీజన్లో వచ్చే వ్యాధులు డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అక్కడ చలికాలం చాలా చల్లగా ఉంటుంది. దగ్గర దగ్గర 14, 15 అట్లా వస్తుంది. ఒకసారి అంటే 2007-9లో ఇట్ కేమ్ డౌన్ టు ది టెంపరేచరు 9 degrees వరకు కూడా పడిపోయింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో చలికాలం చూసుకున్నట్లయితే కామన్ కోల్డ్ కానీ ఆస్తమా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్తమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి. దాంట్లో ఆస్తమా వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళకి వీజింగ్ లాంటిది వస్తుందన్నమాట. సిమ్టమ్ వీజింగ్ ఎలా ఉంటుంది, పిల్లి కూతుల సౌండ్ వస్తుంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది కొంచెం ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఒకవేళ ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటరీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్లో పనిచేసే వాళ్ళు కానీ, దుమ్ములో సిమెంటు, సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పీల్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రొటెక్ట్ చేసుకోరు, డైరెక్ట్గా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇన్ఫ్లమేషను, ఏదైతే ఊపిరితిత్తుల్లో వాపు ఎక్కువైపోయి దాంట్లో గాలి పీల్చుకోవడం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీన్ని తగ్గించుకోవడానికి నెంబర్ 1 ఏంటంటే ఒక మాస్కో లేకపోతే ఏదో కర్చీప్ అన్న ఏదన్నా అక్కడ దొరికే పరిస్థితులను బట్టి దొరికే వాటిని కట్టుకొని వాళ్ళు పనిచేస్తే ఇటువంటి తగ్గుతాయి. నెంబర్ 1 ఆస్తమాకి. ఒకవేళ ఏమన్నా ఎక్కువైపోతే అదే రాత్రిపూట కూడా ఎక్కువగా తెల్లవారుజామున వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఆస్తమా అనేది. అదే ఒకవేళ ఎక్కువైపోతే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. డాక్టర్ దగ్గర ఏమిస్తారు వాళ్ళు, టాబ్లెట్స్, రెండవది ఇన్హేలర్స్, గాలి పీల్చుకునే ఇన్హేలర్స్, తర్వాత పౌడర్ ఇన్హేలర్స్ కూడా అవి కూడా ఉంటాయన్నమాట. అవి కొంతకాలం వరకు మనం వాడినట్టయితే ఈ ఆస్తమా లాంటివి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సీజన్ మొత్తం కూడా, ఈ 6 నెలల సీజన్ మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ ఆస్తమా. ఎస్పెషల్లీ ఈ కన్స్ట్రక్షన్లో పనిచేసే వాళ్ళు, కార్పెంటర్స్ కూడా, తర్వాత ఎవరైతే బయట ఎక్స్పోజ్ అవుతుంటారో డస్ట్కి కానీ, ఇంకా పోలెన్ కానీ, అట్లాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడోది ఏంటంటే కామన్ కోల్డ్. ఇది కోల్డ్ యూజువల్గా ఏంటంటే కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కొంచెం మన జాగ్రత్తలు ఏంటి, మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తీసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అది తీసుకుంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత అది కాకుండా సిఓపిడి, రెండవది ఏంటంటే ఆస్తమా తర్వాత ఒక సిఓపిడి అని ఉంటుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని అంటారు. అది ఎందుకు వస్తుందంటే ఈ ఆస్తమాతో పాటుగా స్మోకింగ్ చేసినట్టయితే, ఎవరికైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి ఇంకెక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఏమైందంటే క్రానిక్ అయిపోతుంది. ఈ సరిగ్గా ఆస్తమాని సరిగ్గా పట్టించుకోకున్నా, లేకపోతే మందులు సరిగ్గా తీసుకోకున్నా అది కొంచెం క్రానిక్ అయిపోయి ఇంకా కొంచెం మందులకి రెస్పాన్స్ ఇచ్చే అవకాశాలు ఉండవు, రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉండవు అనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ముందుగానే ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తాయో ముందుగానే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని కంటిన్యూస్గా ఎన్ని రోజులు తీసుకోవాలనుకుంటే ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని రోజులు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత దీంట్లోనే ఈ చలికాలంలో వచ్చే ఏంటంటే
హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే ఇంకా యూజువల్గా ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. కొన్ని కంట్రీస్లో, కొన్ని దేశాల్లో, గల్ఫ్లో ఉన్న కొన్ని దేశాల్లో ఆల్కహాల్ దొరుకుతుంది. అది ఎక్కువ తీసుకోవడం వల్ల, చల్లగా ఉందని చెప్పేసి కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సరిగా వాటర్ తాగకపోవడం, సరిగా తినకపోవడం వల్ల లివర్ మీద, కిడ్నీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. చాలామంది సఫర్ అవుతున్నారు అక్కడ, వారికి అర్థం కావట్లేదు. కానీ యంగ్లో ఉన్నప్పుడు ఇలాగ తీసుకుంటారు, అదే క్రానిక్ అంటే కొంచెం ఏజ్ వచ్చేసరికి దాని మీద ఇంకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సిన అవసరం అనమాట ఎంతైనా. అంటే ఇప్పుడు చలికాలంలో ఉన్న వాతావరణ పరిస్థితి మీరు చెప్పారు, అంటే 6 నెలలు పగటి ఉష్ణోగ్రతలు ఎండాకాలంలో ఏ రకంగా ఉంటాయి? అది మళ్ళీ సెపరేట్ టాపిక్ యాక్చువల్లీ. ఎండాకాలం తీసుకున్నట్టయితే టెంపరేచరు దాదాపుగా 48 డిగ్రీల వరకు వెళ్ళిపోతుంది అనమాట. 45 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర కూడా టెంపరేచర్ పెరుగుతుంది, కానీ అక్కడ టెంపరేచర్కి ఇక్కడ టెంపరేచర్కి చాలా భేదం ఉంటుంది. ఒకటి ఏంటంటే అక్కడ టెంపరేచర్లో ఇంటెన్సిటీ, ఆ తీవ్రత చాలా ఎక్కువ. మనం బయటికి వెళ్ళి తిరిగినట్టయితే మన శరీరం మీద పడ్డప్పుడు బాగా కాలే అవకాశాలు కనపడతాయి అన్నమాట. ఇక్కడ అలా కాదు. సో అందుకని అక్కడ పనిచేసే ఎండాకాలంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ కన్స్ట్రక్షన్లో పనిచేసే వాళ్ళు కానీ, రోడ్ వర్క్స్ పనిచేసే వాళ్ళు కానీ, ఇంకెక్కడైనా బయట పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నెంబర్ 1, ఈ షర్ట్స్ కానీ ఈ థిక్గా వేసుకోవద్దు, అంటే మందము ఉన్న షర్ట్స్ వేసుకోకూడదు. దానివల్ల స్వెట్టింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి తెలియని అన్వాంటెడ్ స్వెట్టింగ్ మనకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. చెమట వచ్చేసి వాటర్ అంతా వెళ్ళిపోయి డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు. డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం, చాలా వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో, ఆ ఫేజ్లో. సో బయటికి వెళ్ళినప్పుడు, ఎండాకాలంలో పనిచేసినప్పుడు కంపల్సరీగా ఎవ్రీ 1 hour, గంటకోసారి వాటర్ తీసుకోవాలి. తీసుకున్నట్టయితే ఇట్లాంటి సమస్యలు తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తుంటారు, కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదైనా పని చేయడానికి వెళ్తున్నారు అనుకోండి, నిజంగా ఆ భవన కార్మికులకు సంబంధించి ఆ కంపెనీ వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళకి ఏమైనా మెడికల్ చెక్ చేయడం కానీ, లేదంటే మధ్య వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్పడం కానీ ఏమైనా ఉంటాయి అక్కడ? తప్పకుండా. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ తీసుకున్నాను అనుకోండి, బహ్రెయిన్లో ఏమైందంటే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళకి ఒక అవేర్నెస్ లెక్చర్స్ ఇస్తారు. దాంట్లో నేను కూడా పార్ట్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా వెళ్తాను అనమాట. మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి వెళ్ళి, తర్వాత నాతో పాటు డాక్టర్ చెరియన్ అని ఉంటారు. సో మేము వెళ్ళి అక్కడ లెక్చర్స్ ఇస్తాం. అంటే ఏం చేయాలి, అసలు ఈ ఎండాకాలంలో ఏం చేయాలి, ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి ఇట్లాంటి మన హీట్ స్ట్రెస్, స్పెషల్లీ హీట్ స్ట్రెస్ అంటారు, దాన్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవాలనే వాటి మీద అవేర్నెస్ లెక్చర్స్ ఇస్తూ ఉంటాం అనమాట. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత అన్ని కంపెనీస్కి, ఫ్యాక్టరీస్కి కంపల్సరీగా వాటర్ పెట్టాలనే రూల్ ఉంది అక్కడ కంపల్సరీగా. తర్వాత హెల్మెట్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్టివ్ డివైసెస్ కానీ కంపల్సరీగా అక్కడ ఉంటాయి. కాకపోతే మన కార్మికులు కూడా ఏవి అయితే అవైలబుల్గా ఉంటాయో వాటిని కంపల్సరీగా పాటించాలి, వాడాలి. వాటర్ అవైలబుల్ ఉన్నప్పుడు అది కంపల్సరీ తీసుకోవాలి. ఒక లేకున్నా కూడా మనం తీసుకెళ్ళి కంపల్సరీ తాగాల్సి వస్తుంది. రైట్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఏదో సాధిద్దాము, అక్కడ పని చేసి మనం కొంచెం డబ్బులు సంపాదిద్దామని వెళ్తున్న వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలంటారు. మరి ముఖ్యంగా వెళ్ళాలి అనుకునే వారికి ఏమైనా ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? ఈ వయసు వారు వెళ్తే మంచిది, లేకపోతే ఈ వయసు దాటిన వారు వెళ్ళకపోతే చాలా మంచిది అని ఏమైనా ఉన్నాయా? రిస్ట్రిక్షన్స్ ఏం లేవు యాక్చువల్గా చెప్పాలంటే. యాజ్ పర్ ది అంటే గల్ఫ్ కంట్రీస్లో యూజువల్గా 20-22 అట్లా వెళ్ళిపోతారు అన్నమాట. ముఖ్యంగా మనకు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే వెళ్తున్నారో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల మీద అవగాహన కల్పించాలి. నెంబర్ 1 అది ఎవరు కల్పించాలి? ప్రభుత్వాలు కానీ. తర్వాత రెండవది ఏజెంట్స్, లీగల్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్, వాళ్ళు కల్పించినట్టయితే అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, ఎక్కడ ఫ్రీ మోస్ట్లీ చాలా వరకు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఫ్రీగా చూస్తారు. ఈ మధ్య కొంచెం నామినల్ ఛార్జెస్ పెట్టడం స్టార్ట్ చేశారు, కానీ అదర్వైజ్ ఏ సమస్య వచ్చినా కూడా, పెద్ద సమస్య వచ్చినా కూడా, ఈవెన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది.
ఆ చిన్న చిన్న అంటే ఒక 7 దినార్ అట్లాగా 5 దినారు అట్లాంటి చిన్న చిన్న నామినల్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, కానీ అదర్వైజ్ ఎంత అమౌంట్ అయినా కూడా వాళ్ళు స్పెండ్ చేస్తారు అన్నమాట. రెండవది ఏంటంటే మీరు అన్నారు ఏ ఏజ్ వాళ్ళని, ఎనీ ఏజ్ ప్రాబ్లమ్ బియాండ్ 18, 20, 22, సో అలాంటి వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు తీసుకోవాల్సిన అంటే ఈ యంగ్లో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవడం, తర్వాత ఆరోగ్య సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఇలాంటి కొంచెం వాళ్ళకి ఆ ప్రాబ్లం జరిగే అవకాశాలు ఉంటాయి. నిజంగా అంటే అక్కడ మన వారికి ఆరోగ్య భద్రత ఎంతవరకు ఉందంటారు? ఆరోగ్య భద్రతలో చూసినట్టయితే ఆరోగ్య భద్రత ఉంటుందండి, కాకపోతే నెగ్లెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం, చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. ఆ మెడికల్ క్యాంప్స్లో కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే డాక్టర్స్ తీసుకుపోతాం, రకరకాలుగా స్పెషలిస్ట్ తీసుకెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ క్యాంపులో ఒక 100 మంది, మామూలుగా 700 మందిని చెక్ చేసామన్నమాట. ఆ 100 మందిని తీసుకుంటే 30 నుంచి 40 మందికి హైపర్ టెన్షన్ అంటే బీపీ, హై బీపీ. అది ఎలా అంటే తక్కువ కాదు, 120/80 120/80 ఉండాల్సింది 180/120 180/100 అలాంటి పరిస్థితి కనిపించింది అనమాట. వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎక్కువగా బీపీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ మెదడులో ఏదైతే రక్తనాళాలు ఉంటాయో ఆ బీపీ ప్రెషర్ ఎక్కువైపోయి చిట్లిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ చిట్లిపోయినప్పుడు ఏమవుతుందంటే రక్తం కారుతుంది లోపల, వాళ్ళ తర్వాత అన్కాన్షియస్లోకి అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చాలా జరిగాయి, కాకపోతే చాలా మందికి తెలియదు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత సిటీ స్కాన్, తర్వాత లోపల హెమరేజ్ అంటారు, బ్రెయిన్ హెమరేజ్, తర్వాత ఆపరేషను. సో ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. స్పెషల్గా మేము చూసిన దాంట్లో తెలంగాణ కార్మికులు కానీ, తర్వాత ఫిలిపినోస్ మన ఫిలిప్పీన్స్ దేశం ఉంది కదా, ఆ ఫిలిపినోస్తో మూడోది బంగ్లాదేశ్. ఈ 3 కంట్రీస్ వాళ్ళకి స్పెషల్లీ వీళ్ళకి ఎక్కువగా బీపీ ఉండడం, షుగర్ కూడా ఉండడం అనమాట. ఇట్లాంటివి చాలా రిపోర్ట్ అయ్యాయి. సో వీళ్ళకి నేను ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎవరికైతే బియాండ్ 30, 35, 40 నుంచి బీపీ చెక్ చేయించుకోవడం కానీ, షుగర్ చెక్ చేయించుకోవడం కానీ, తర్వాత దానికి కావలసిన మందులు తప్పకుండా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు ఇప్పుడు బీపీ ఉంది కదా, ఒక వారం రోజులు వాడతాను, 10 రోజులు వాడతాను, తర్వాత మానేస్తాను అంటే అది కుదరదు. అది కంపల్సరీ వాడాల్సిందే. అప్పుడు వాడిన దాంతో పాటుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార అలవాట్లు, సో వాటర్ తాగడం కానీ, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం కానీ అట్లాంటివి చేస్తే ఇట్లాంటి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రైట్. అంటే ప్రధానంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఉంటారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఉంటారు. అలాంటి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఎందుకంటే అటు ఒక 6 నెలలు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది, ఇంకొక 6 నెలలు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది కదా. దానికి తగ్గట్టు మందులు కంపల్సరీ వాడాల్సిందే. ఎవరైతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా వాడాల్సిందే. ఏదైతే రిపోర్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటిక్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏ వచ్చినా కూడా దానికి తగ్గట్టు మందులు తీసుకెళ్ళాలి. దానికి కావాల్సిన మందులు కంపల్సరీ వాడితే సో అట్లీస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఉన్న ఏదైతే హెల్దీ ఆర్గన్ అయితే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే లివర్ ప్రాబ్లమ్స్ ఈ ఆల్కహాల్ వల్ల ఎక్కువగా అక్కడ ఆల్కహాల్ విపరీతంగా దొరుకుతూ ఉంటుందన్నమాట. వీళ్ళేంటి పనిలోకి వెళ్ళిపోతారు, వచ్చిన తర్వాత ఏదో కొంచెం తాగాలి, పడుకోవాలన్నట్టు అదొక డైలీ అలవాటులాగా చేసుకుంటున్నారు అనమాట. అలాంటివి చేసుకోకూడదు. ఏమైందంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా మనకి వాటర్ ఇది ఒక అబ్జార్ప్షన్ తగ్గిపోయి కిడ్నీ డ్రై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దాని విషయంలో ఏమైందంటే క్రానిక్ అంటే లాంగ్ డేస్ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఆ కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కిడ్నీ మొత్తం డ్రై అయ్యే అవకాశాలు ఉంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. మేము చూసాం కూడా అలాంటి చాలామందిని చూసాము, హాస్పిటల్కి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే ఇంకా మనం ఏం చేయలేం, చాలా కష్టమైన పని. సో దాన్ని యూజువల్గా 2 ఉంటాయి కదా. సో దాన్ని మందులు వాడడం, తర్వాత ఆపరేషన్కి వెళ్ళడం,
ఒకవేళ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్లో ఉండొచ్చు, అవును. తర్వాత దానికి కావాల్సిన పోస్ట్ సర్జరీ కూడా లాట్ ఆఫ్ చాలా మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది, దాన్ని కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ కార్మికులు భరించలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు. అందుకని ముందు జాగ్రత్తగా వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అండ్ వీటిని పాటించాల్సిన అవసరం చాలా చాలా వరకు ఉంటుంది అన్నమాట. రైట్ సార్. అంటే స్పెషల్లీ తెలంగాణ కార్మికులు. రైట్. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా 20sలో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో కార్మికులుగా అక్కడికి వెళ్ళిన వారు కొంచెం హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కొంత ఏజ్ వచ్చేంత వరకు కూడా అంతగా పట్టించుకోరు. తర్వాత దాని తీవ్రత ఎక్కువ అవుతుంది అంటారు. నిజంగా అక్కడ సంస్థలు ఎంత బాధ్యతగా ఉంటాయి, అక్కడ కార్మికుల మీద ఏ రకంగా బాధ్యతగా ఉంటాయి, ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాయి? ఎందుకంటే సంస్థలు ఏమైనా నిర్బంధించి కానీ లేదా నియంత్రిస్తూ కానీ వాళ్ళని ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ ఏమైనా చేయించే కార్యక్రమాలు ఏమైనా చేపడతాయా, లేదంటే వాళ్ళు వెళ్ళి చేయించుకోవడమే, లేదంటే ఎవరి పనాలు చేసుకోవడమే అన్నట్టు ఉంటుందా? చెప్పాలంటే వాళ్ళ విషయంలో అంటే అక్కడ ఆ దేశ పరిస్థితులను బట్టి ఆరోగ్య భద్రత అంటే వాళ్ళకి హాస్పిటల్స్ అన్ని ఫ్రీ అండి చాలా వరకు. ఓకే. చాలా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా వరకు ఫ్రీ. నేను చెప్పాను కదా, ఈ మధ్య నామినల్ ఫీ ఒక పెట్టారనమాట, అది మనం బేర్ చేయొచ్చు. ఆరోగ్య భద్రత నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కంపెనీస్ ఎవరైతే కంపెనీస్లలో ఉంటారో, లేబర్ అకామిడేషన్స్లో ఉంటారో, వాళ్ళు అన్లెస్ మనం రిపోర్ట్ చేస్తే తప్ప, నాకు ఇట్లా ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది అని చెప్తే తప్ప వాళ్ళు తీసుకుపోయే అవకాశాలు ఉండవు. సో అందుకే మేమేం చేస్తున్నాం అంటే మన ద్వారా కొంత లేబర్ క్యాంప్స్కి వెళ్ళేసి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, అవేర్నెస్ లెక్చర్స్ ఇవ్వడం కానీ, అలాంటి ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత రిపోర్ట్ చేసే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, తర్వాత ఇష్యూస్ ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేయడం, మందులు తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. రైట్. దేవేందర్ రెడ్డి గారు, అంటే గల్ఫ్ దేశాల్లో అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళేవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు, ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉంటుందా, లేదంటే అక్కడికి వెళ్ళాక తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కంపెనీలు ఎంతవరకు సహకరిస్తాయి, ఎంతవరకు పట్టించుకుంటాయి, ఇవన్నీ కూడా కొంత క్లారిఫై ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హోల్హార్టెడ్లీ ఫర్ రాజ్ న్యూస్ ఫర్ టేకింగ్ సచ్ ఏ గ్రేట్ సబ్జెక్ట్. అంటే ఈ విషయం అంటే ఆరోగ్యం పట్ల, గల్ఫ్ కార్మికుల పట్ల ఈరోజు మీరు ఇంత టైం ఇవ్వటం కూడా నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా పుణ్యభూమి నుండి అన్యభూమికి వెళ్ళిన నా ప్రవాసీలందరికీ కూడా నేను రాజ్ న్యూస్ పక్షాన నేను నమస్తే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక ప్రవాసీయుడిగా తను ఇక్కడ నుంచి డిటాచ్ అయ్యి సమాజం నుంచి, ఫ్యామిలీ నుంచి వెళ్ళిన తర్వాత తన ఆరోగ్యం గురించి కానీ ఇక్కడ ఉంటేనేమో కనీసం భార్యనో, తల్లియో, తండ్రి ఎవరెవరు వాళ్ళ కన్సర్న్ ఉంటుంది. అరే తిను, టైంకి తిను, లేకపోతే ఇంకా తినలేదని అడిగేటోళ్ళు ఉంటారు. అక్కడ పోయిన తర్వాత తింటే ఆయన్నే తినాలి, వండుకుంటే ఆయన్నే వండుకోవాలి, లేదంటే ఇట్లా ఎవరైనా దోస్తులు పక్కన వాళ్ళు వండితే పోయి షేర్ చేసుకొని తినాలి. ఒక్కొక్కసారి అయితే పాపం ఓపిక లేక తినకుండా కూడా ఏదో అంటే ఎక్కువ బ్రెడ్లు తింటారు బాగా, అట్లా ఆ బ్రెడ్ తిని పడుకునేటటువంటి రోజులు. అంటే చాలామందికి హెల్త్ విషయంలో ఈ కాన్షియస్ ఉంటుంది బేసిక్గా. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా, అంటే నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పిన, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ క్లాసెస్ అనేది ఒకటి ఇవ్వాలి. అంటే అక్కడ పోయిన తర్వాత చట్టాల మీద అవగాహన ఒకటి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు. అంటే మనం మార్పు చెందుతాం. మనం ఇక్కడ నుంచి మనం ఇంటర్నల్ స్టేట్స్, మనం ఢిల్లీ వెళ్తేనే వెళ్ళేటప్పుడు మఫ్లరు లేకపోతే ఒక స్వెటర్ తీసుకొని పోతాం, అంటే సీజన్స్ మారినప్పుడు. అట్లా ఈరోజు దేశం పోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొత్తగా వెళ్తున్నటువంటి వాళ్ళకైతే అర్థం కాదు. పోయి వస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది జనరల్గా. ఓకే, ఈ సమయంలో అయితే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు బ్రీజింగ్ ఉంటుంది, లిటరల్గా అక్కడ బ్రీజ్ ఉంటుంది, బాగా చాలా కూల్ ఉంటుంది. కూల్ ఎంత ఉంటుందో హ్యూమిడిటీతో కూడిన ఎండ కూడా అంతే తీవ్రతగా ఉంటుంది. రెండు కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అసలు చలి మామూలు చలి కాదు, ఎముకలు కొరికేసే చలి. ఇప్పుడు ఈడ ఉన్న చలి ఇది నామినల్, ఇప్పుడు మనం చూసేది. అసలు ఆ చలి చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎండ విత్ హ్యూమిడిటీ. అసలు మీరు ఒక ఆమ్లెట్ వేసి ఆ ప్లేట్ని బయట పెడితే కాసేపట్లో అది మీకు అంటే ఎగ్ కొట్టేసి ప్లేట్లో పెడితే ఆమ్లెట్ అవుతుంది మీకు. మీరు చాలాసార్లు సిగ్నల్స్ మీద ఉండేటటువంటి ఆ ఫైబర్ కరిగిపోయేటటువంటి ఇది, అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ఎండ ఉంటుంది అనేది. ఇలా మా సోదరులు అక్కడ పోయి 60-70 ఫ్లోర్ల అలా హ్యూమిడిటీకి పనిచేస్తా, ఇంకా ఒక ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రాంతంలో మీకు శాండ్ స్టోమ్ అనేది స్టార్ట్ అవుతుంది. శాండ్ స్టోమ్ అంటే మీకు ఎట్లుంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్లు కనబడవు, మీకు మనుషులు కనబడరు, కార్లు కనబడరు. ఆ డస్ట్ వచ్చి మొత్తం అదే శ్వాస, ఇంకా అదే గాలి, అదే వ్యవహారం అంతా అంత దారుణంగా తయారవుతుంటుంది. అది సైట్లో పనిచేస్తుంటారు మన వాళ్ళు.
ఇప్పుడు ఇళ్ళలో ఉంటే సరే అన్ని గ్లాసులు క్లోజ్ చేస్తారు, ఇది చేస్తారు, కొద్దిగా సేఫ్టీగా ఉంటారు. కానీ సైట్లో ఆ సమయంలో కూడా శాండ్ స్టోమ్ వచ్చినప్పుడు కూడా పని చేస్తున్నప్పుడు చూడాలి వాళ్ళ బాధలు ఎట్లుంటాయి అనేటటువంటిది. అంటే ఇవన్నీ మేము ఫిజికల్గా ప్రత్యక్షంగా చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఏంది ఈ పరిస్థితి ఇట్లా. కనీసం వాళ్ళకి దగ్గు వస్తుంటుంది ఆ టైంలో. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ పల్మనాలజీ ఇష్యూస్, రెస్పిరేటరీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ ఆస్తమా ఉన్నటువంటి వ్యక్తికి అయితే ఆ డస్ట్ లోపల పోగానే అది శాండ్ డస్ట్, అది మామూలు డస్ట్, ఈ రెగ్యులర్ డస్ట్ కాదు. శాండ్ డస్ట్ చాలా హార్డ్గా ఉంటుంది. అది లోపల పోతే మీకు పల్మనాలజీ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా అది స్నీజింగ్, ఈ గురక ఉన్నటువంటి వాళ్ళకు బాగా ఇదొక ఇష్యూ. ఇట్లాంటి ఇష్యూస్. ఇంకోటి కొద్దిగా ప్రైవేట్ పరంగా అయితేనేమో ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు వైట్ కాలర్ ఎంప్లాయీస్కి ప్రాబ్లం లేదు. ఇంజనీర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్, లేకపోతే కొద్దిగా ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ సైడ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ బ్లూ కాలర్ సెగ్మెంట్ వర్కింగ్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళకు మీకు అంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే చాలా ఇది అవుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, బాగానే మెయింటైన్ చేస్తారు. మన దగ్గర అపోలో ఎట్లుంటుందో ఇంచుమించు ఆ సెకండ్ గేర్ స్టాండర్డ్లో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ మేనేజ్ చేస్తారు, అంత బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ గారు కూడా దాంట్లో మనకి ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ ఎట్లుందో సేమ్ టైంలో అక్కడ సల్మానియా హాస్పిటల్ అనేది బారేన్లో ఉంటుంది. అట్లా డిఫరెంట్ లొకేషన్స్లో హాస్పిటల్స్ ఉంటాయి. కానీ మేము ఒకసారి ఒక హిద్దులో ఏఎంఏ క్యాంప్ అని ఉంటుంది, అహ్మద్ మన్సూర్ అలాలని. ఆ క్యాంప్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు అసలు చాలా మంది, అంటే దాదాపు 500 మంది దాంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. 80 మందికి డయాబెటిక్ ఉందన్న విషయం చాలా మంది తెలియలే. మేము అక్కడ షుగర్ టెస్ట్, బీపీ అవి చేసినప్పుడు వాళ్ళకి షుగర్ ఉందంటే ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళకి ఎంత షుగర్ ఉంది, అసలు షుగర్ అటాక్ అయిందా లేదా, ఈ డయాబెటికా నాన్ డయాబెటిక్ అనేది అప్పుడు టెస్ట్ చేస్తే కానీ తెలియలే. చాలా కంపెనీస్ దే డోంట్ కేర్ అండి. అంటే కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ మాత్రమే వాళ్ళ ఎంప్లాయీస్ సేఫ్టీ మెజర్స్లో కొంత చూస్తారు. కానీ మెజారిటీ కంపెనీస్ దే లీస్ట్ బాదర్, అసలు పట్టించుకోరు. పాపం ఆయనకి ఏ ఇబ్బంది ఉంది. ఇప్పుడు అసలు ఆ హ్యూమిడిటీకి రోజుకు మనం ఈడనే 4-5 లీటర్ల వాటర్ తాగాలని జనరల్గా డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. మరి ఆ హ్యూమిడిటీలో మనం ఎంత వాటర్ తాగాలి జస్ట్ ఇమాజిన్. మన బ్లడ్ చెమట రూపంలో మారిపోతుంటుంది. మనం ఎంత తాగితే మన హ్యూమన్ సిస్టమ్, మన స్టామినా మనకి ఎలా స్టాండర్డ్గా ఉండాలి. అందులో అక్కడ తాగేది మొత్తం ఎసిడిక్ వాటరే, పిహెచ్ బ్యాలెన్స్ కాదు. ఎసిడిక్ వాటర్ అంటే మీకు 3.5 to 4 pH ఉంటుంది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ వాటర్లో. అని ఎందుకు? సీ రిఫైనింగ్ వాటర్ మొత్తం. సీ రిఫైనింగ్ చేసిన తర్వాత మీరు తాగే వాటర్ టోటల్గా ఎసిడిక్ వాటర్. అది ఎట్లుండాలి? మన బాడీకి కావాల్సింది మినిమం 8.5 pH. అసలు ఆ వాటర్ తాగకపోవడం వల్ల కూడా మన టోటల్గా మనిషి ఇట్లా వీక్ అయిపోతుంటాడు. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండదు, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంటుంది బాడీలో. ఎసిడిక్ వాటర్ తాగాలి, ప్రాపర్ ఫుడ్ ఉండదు, మినిమం అంటే ప్రాపర్ మినరల్స్ తీసుకునేటటువంటి, మినిమం కాల్షియం తీసుకునేటటువంటి ఫుడ్ ఉండదు. అక్కడంతా నాన్ వెజ్ ఎక్కువ. మీకు ఏముండదు, మజ్బూస్ అని దొరుకుతుంది, బిర్యానీ అని దొరుకుతుంది. మీకు మంచి ఆకుకూరతో కూడినటువంటి భోజనం చాలా మనం పోయి తెచ్చుకొని వండుకుంటే తప్ప మనకు దొరకదు. అట్లాంటి సిస్టమ్ గల్ఫ్ డొమైన్ లో చాలా విచిత్రకరమైన సంఘటనలు ఉంటాయి. ప్రస్తుతం కాల్ ఉన్నారండి, ప్రవీణ్ గారు నాగోల్ నుంచి. ప్రవీణ్ గారు నమస్తే అండి. ప్రవీణ్ గారు రైట్. మరొక కాల్ ఉన్నారండి, రాజు ఫ్రమ్ ఈసీఎల్ నుంచి. రాజు గారు నమస్తే అండి. హలో రాజు గారు నమస్తే అండి, మీ అభిప్రాయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండి అక్కడ అలా తక్షణమే ఇండియాకి తీసుకురావాలా? తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఆల్రెడీ మా అన్న బీజేపీ నేత ఉన్నారు అక్కడ, ఐఎమ్ వెరీ ఫేమస్ పర్సన్. ఆ విషయం ఏంటంటే సార్, ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో లేబర్ గురించి, అక్కడ చేసే పని ఏదో ఇక్కడ క్రియేట్ చేయాలి. అక్కడ ఉండేది ఏముంది, అక్కడ ఏముంది, గల్ఫ్ పోవడానికి ఏం లేదు. నిన్న మా బండి సంజయ్ గారు ఒకటే చిన్న నిజామాబాద్ జిల్లా వ్యక్తిని తీసుకొని వచ్చేసారు, ఆయనకు అక్కడ సాయం అవుతాయి. అలాంటివి అంటే ప్రతి ఒక్కరికి ఎందరో వెళ్తుంటారు, అందరికీ ఒకటేలాగా ఉండదు కదా. ఈ అప్పులు చేసి ఆడికి పోయే బదులు అదేదో కష్టం ఇక్కడ పడేటట్టు ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఒక ప్రాపర్ విషయాన్ని తీసుకొని రావాలండి. ప్రాపర్ అవేర్నెస్ వాళ్ళు పంపించే వాళ్ళని కూడా ఈ బ్రోకర్ దందాలు అన్ని ఎక్కడికక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా అమలు చేస్తే ఇట్ కుడ్ బి వెరీ మచ్ హ్యాపీ థింగ్ అండి, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కానీ భారతదేశంలోనే కానీ. రైట్, ధన్యవాదాలు ప్రవీణ్ గారు మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. రైట్ దేవంత్ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్తున్నట్టుగా
కొంతమంది మంచి సంస్థల్లో ఉన్న వాళ్ళకి కొంత బాగానే ఉంటుంది, వాళ్ళకంటూ కొంత అకామిడేషన్ అంతా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి మోసాలకు గురైన తర్వాత రోడ్ల మీద పడిగాపులు పడుతూ అక్కడే జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? వారిని ఆదుకునే వారు ఎవరైనా ఉన్నారా? అయితే యాక్చువల్గా ఇక్కడ 2 types ఆఫ్ చీటింగ్స్ ఉంటాయండి. అంటే వెళ్ళేటప్పుడే వీళ్ళు కొంత విజిట్ వీసాల మీద వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్కి ధన్యవాదాలు. అంటే ఈ సమయంలో కాల్ తీసుకొని చేయటం అనేది ఇట్స్ గుడ్. అండ్ ఆయన చెప్పినట్టు చాలామంది రీలోకేట్ అవుతున్నారు. ఇప్పుడు రీలోకేట్ అయ్యే ఆపర్చునిటీస్ కూడా మెండుగా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. అది చూపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాన్నే మనం ఇమిగ్రేషన్ యాక్ట్లో చెప్తాం. రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, రీసెటిల్మెంట్ అనేటటువంటి ఒక ఫార్ములా మనకి ఇమిగ్రేషన్ యాక్ట్లో ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఇక్కడ నుంచి అంటే డిటాచ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమైనా విపత్కర పరిస్థితులు ఆయన తిరిగి ఇక్కడికి మళ్ళీ వస్తే ఆయనకు ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాల్సినటువంటిది. సో అట్లాంటిది ఇవాళ 2 చేతులు ఎత్తేసి ప్రభుత్వం మీరు మాకు సంబంధమే లేదురా పోయి మీరంతా అవలా కొడుకులు గాడిద కొడుకులు అని తిట్టినటువంటి దాఖలాలు రీసెంట్గా మనం పాండమిక్లో చూసినాం. సో ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. అట్ ద సేమ్ టైం మీరు అడిగినట్టు మనకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో 2 types ఉంటాయి. అంటే ఒకటేమో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే విజిట్ వీసాలో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కంపారిజన్ లైఫ్లోకి వెళ్తాడు. ఇక్కడికి వెళ్ళేటప్పుడేమో ఏదేమైనా సరే వెళ్దామని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా వెంకటరెడ్డి గారు బాగా సంపాదిస్తున్నారంటే నేనేం చేస్తారే ఆయనలంతా సంపాదించాలని నేను ఎట్లాగైనా సరే అన్న నాకు ఆపర్చునిటీ చూపి అంటే నువ్వు ఆ కంపెనీలో చేస్తే నీకు ఆడ వచ్చేది 20,000. మరి మీరు మా దాంట్లోకో లేకపోతే బయట ఏదైనా చేసుకుంటే ఒక 60-70 వేలు వస్తాయని ఆయన నన్ను ఎగ్జాజరేట్ చేస్తే న్యాచురల్గా నేను ఏం చేస్తా అంటే ఐ మేక్ మై వీసా వైలేషన్. నేను వీసా వైలేట్ చేస్తా. అంటే నాకు స్పాన్సర్ అక్కడే ఉంటాడు, నా పాస్పోర్ట్ అక్కడనే ఉంటుంది, కానీ నేను బయటికి వెళ్ళిపోయాను అప్స్కాండ్ అంటాం. సో ఒక స్పాన్సర్ ఏం చేస్తాడు, నా మీద ఒక కేసు పెట్టేస్తాడు. ఈయన ఫలానా రోజు నుంచి నా దగ్గర ఉండట్లేదు, నా కంపెనీలో ఉద్యోగానికి రావట్లేదు, రేపు ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదని ఒక కేసు పెట్టేసి పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసేస్తాడు. సో పాస్పోర్ట్ ఇవ్వడు, ఏం ఇవ్వడు, అంతా ఉంటుంది. నేను బయట అక్కడక్కడ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ తిరుగుతుంటా. అక్కడ నేను పోలీసులకు దొరికితే స్ట్రేట్ అవే జైలు. లేదు ఇన్ కేసు ఏమైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ పోదామంటే నాకు పాస్పోర్టు లేదా నా సిపిఆర్ అంటాం అక్కడ జనరల్గా ఐడెంటిటీ కార్డ్, మనకి ఇప్పుడు ఆధార్ ఎట్లా ఇస్తారో అట్లా ఆ వ్యాలిడేషన్ కార్డు మీ దగ్గర లేకపోతే యువర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు ఎనీ గవర్నమెంట్ డొమైన్స్. సో ఎంతసేపు ఉన్నా నువ్వు ఇల్లీగల్గా బతకాలి అంతే. వీసా వైలేటింగ్ ఒకసారి చేసినామంటే మన బతుకుకి భరోసా ఉండదు. కాకపోతే సంపాదన ఆడింత ఎక్కువ చేసుకుంటే సంపాదిస్తామని అనుకుంటారు, కానీ చాలా ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు. మేము చాలాసార్లు కూడా చెప్పాం, వీసా వైలేటింగ్ కాన్సెప్ట్ ని మీరు ఇంప్లిమెంట్ చేయకండి. వీసా వైలేటింగ్ చేస్తే ఇట్స్ అ క్రైమ్ ఫర్ ది కంట్రీ. మీరు అది తప్పకుండా మీరు ఏ స్పాన్సర్ అయితే మీకు వీసా ఇచ్చారో ఆ స్పాన్సర్ దగ్గరనే పని చేయండి. మీకు 10,000 రాని, 20,000 రాని, 50,000 రాని, మీరు అక్కడ పోయి వీసా వైలేట్ చేయకండి అని చెప్పి చాలాసార్లు చెప్పాం. అట్లా వీసా వైలేట్ చేసిన వాళ్ళకి కూడా ఆ ప్రభుత్వం ఒక 5 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి ఆ సిస్టమ్ వీసా కోటాస్ని బట్టి వాళ్ళు ఆమ్నెస్టీ అంటే క్షమాభిక్ష గ్రాంట్ డిక్లేర్ చేస్తుంటారు. ఆ క్షమాభిక్ష పెట్టినప్పుడు కొంత నామినల్ ఫైన్ కలెక్ట్ చేసేసుకొని మీరు యూ కెన్ గో బ్యాక్ ఆర్ యూ కెన్ మేక్ యువర్ వీసా రెగ్యులరైజేషన్ అని చెప్పి మళ్ళీ ఒక కాన్సెప్ట్ చెప్తుంది. మొన్నసారి మలేషియాలో ఇచ్చింది, అంతకుముందు దుబాయ్లో ఇచ్చింది, ఒకసారి కువైట్లో కూడా ఇచ్చింది. మేము వెళ్ళాం. దాదాపు మేము ఒక 1 month 15 days అక్కడ ఉండి చాలా మందికి దాదాపు 650 మందికి టికెట్స్ ఇప్పించి గవర్నమెంట్కు దృష్టికి తీసుకొచ్చి చాలా హెల్ప్ చేసాం. సో దట్ వాజ్ ద యాక్టివిటీ. ఎట్ ద సేమ్ టైం మన ఇంటెన్షన్ కూడా ఏంటంటే సరే ఇన్ని రోజులు ఇంత అవేర్నెస్ లేకపోయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత అసలు ఇంకా ఈరోజు ప్రపంచంలో ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు ఇంకా అసలు కార్మికులుగానే పోవటం అనేటటువంటిది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకని మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఎక్కువ డెవలప్ చేసి వాళ్ళ హ్యాండ్స్ ఆన్ వర్క్ నేర్పించి మనం మైగ్రేట్ చేయించాలి. ఇప్పుడు యాజ్ కేరళ డూయింగ్ సేమ్. అట్లా చేస్తే మనకు కూడా కొద్దిగా గౌరవం ఉంటుంది. రైట్. మరో కాల్ ఉన్నారండి మంచిర్యాల నుంచి హరీష్ గారు. హరీష్ గారు నమస్తే అండి. హరీష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రైట్, హరీష్ గారు చెప్పండి. సార్ ముందుగా రాజు న్యూస్ కు ధన్యవాదాలు సార్. హలో చెప్పండి హరీష్, వినిపిస్తుంది బ్రదర్, చెప్పండి సార్. ముందుగా రాజు న్యూస్ కు ధన్యవాదాలు సార్. ఓకే సార్ నేను ఒకటి చెప్పగలుగుతా సార్, ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ బాధితులు పోతారంటే దానికి ముఖ్య కారణం ఫస్ట్ కేసీఆర్ సార్. చెప్పండి హరీష్ గారు. కేసీఆర్ అవలంబించిన ధోరణితోటి ఇలా గల్ఫ్ బాధితులు పోతున్నారు సార్. ఎందుకంటే గల్ఫ్ బాధితులు లేకుండా చేస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ముందు ప్రకటించిన వ్యక్తి కేసీఆర్ గారు.
అలాంటి ఇలా కేసీఆర్ గారు గల్ఫ్ బాధితుల గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. ఉమ్, రెండో సార్ మీరు రాజు న్యూస్ లా ప్రతి ఒక్కటి ప్రసారం చేస్తా అంటే కూడా ఏదో గవర్నమెంట్ కి అగెనిస్ట్ చేస్తారు లేకపోతే వ్యతిరేకంగా చేస్తారని చాలా మంది ఆలోచిస్తారు. కానీ ఈ రాజు న్యూస్ అసలు ఎందుకు ఇదంతా టెలికాస్ట్ చేస్తుందనే విషయం తెలంగాణ ప్రజానికం 100% దాన్ని గుర్తిస్తారు సార్. ఉమ్, నేను ఖచ్చితంగా ఈ విషయంలో సార్ రాజు న్యూస్ కి అభినందనలు చెప్తాను సార్. గుండె చప్పుడు తెలంగాణ గుండె చప్పుడు అని ఎన్నో ఛానల్ పెట్టుకుంటాను ఇయ్యాల, కానీ రాజు న్యూస్ సార్ తెలంగాణ గుండె చప్పుడు సార్ ఫస్ట్. రైట్, ధన్యవాదాలు హరీష్ గారు. యా రైట్, ధన్యవాదాలు అండి. మరో కాల్ ఉన్నారు రంగారెడ్డి నుంచి మహేశ్వర్ రెడ్డి గారు. మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. అదే చెప్తున్నా, బేరం పోయినాడు మా ఫ్రెండ్ శ్రీకాంత్. ఓకే. పోయినాడు వాళ్ళ బావ విశ్వనాథ్ అక్కడ బెరెన్ కింగ్ దగ్గర అగ్నినట్లు పండిస్తుండే, చనిపోయిన మొన్న రీసెంట్లీ. ఓకే, సౌదీ అరేబియా అయితే చాలా మంది పోయినారు నా ఫ్రెండ్స్ అయితే. నేను కొందరికి టికెట్ డబ్బులు ఇచ్చి నాకు పంపించారు, నో ప్రాబ్లం. హిందువులు కానీ ముస్లిం పంపించారు, అది తప్పేం లేదు, పంపించారు. కానీ ఒక్కటి ఏంటంటే అక్కడ సౌదీ అరేబియా వాటర్ తాగితే షుగర్ వస్తుంది ఒక డౌట్ నా అని చెప్తున్నారు మా వాళ్ళు. రీసెంట్లీ నేను 10 years బ్యాక్ బాంబే పోయి ఒక 5 మందిని నా ఊళ్ళో పంపించిన. నేను టికెట్ డబ్బులు ఇచ్చి, కానీ నాకు డబ్బులు పంపించేసిన వాళ్ళు, నో ప్రాబ్లం. మళ్ళీ రిటర్న్ అయిపోయింది కూడా. ఆ వాటర్ తాగితే షుగర్ వస్తా, వాళ్ళకి సౌదీలో మొత్తం షుగర్ అంట అని వీళ్ళు చెప్పుకున్నాను, అంతే, వేరే ఏం లేదు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొత్తం వాళ్ళని తెస్తాము, ఇచ్చినాక వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళను మనం ఏమైనా సాయం చేయాలా, వాళ్ళ మనం అందరం సాయం చేయాలి కదా, సాయం చేయాలి కదా వాళ్ళు చేయాలి. మనం చేయాలన్నప్పుడు నా తరఫున ఎంత కాంట్రిబ్యూషన్ వల్ల చెప్పండి, చేస్తాం. ఈ పార్టీ వైజ్ కాదు ప్లీజ్, బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కాదు ప్లీజ్, ఏ పార్టీ కాదు. నా వైపు నుంచి ఎంత సాయం వల్ల చెప్తే నేను తెచ్చి లక్షల కుటుంబాలను తెచ్చి మనం ఒక షెడ్యూల్ చేయాలి వాళ్ళని 100%. రైట్, ధన్యవాదాలు మహేశ్వర్ రెడ్డి గారు. రైట్, అదేమంత రెడ్డి గారు రియాక్ట్ అవుతారా దానికి? ఏం లే, అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చనిపోయినారని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా సరే కంపెనీలో వీసా వైలేట్ చేయకుండా ఆయన లక్కీగా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఆ మోటల్ రిమైన్స్ అంటాం, ఆ డెడ్ బాడీని పంపించే విధానము, తర్వాత ఆయనకు వచ్చే సెటిల్మెంట్స్ అన్నీ కూడా చేసినారు. కానీ మహేశ్వర్ రెడ్డిలో ఏదో ఒక బాధ కనపడుతుంది. అయితే వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల మనకు అది ప్రాపర్గా అర్థం కాలేదు. బట్ ఆ ప్రాసెస్ నాకు అర్థమైంది, ఆయన చెప్పిన విధానం నాకు అర్థమైంది. బట్ ఏదేమైనా ఇప్పుడు నేను చెప్పినట్టు నా కంటిన్యూవేషన్లో వీసా వైలేట్ చేసినప్పుడు ఒకవేళ దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లోనో లేకపోతే హార్ట్ అటాక్ వల్ల చనిపోతే ఆ మోటల్ రిమైనింగ్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది. అంత ఈజీ ప్రాసెస్ కాదు. అంటే ఆయన మీద ఆల్రెడీ ఆ కేసు ఉంటుంది, ఆ కేసు క్లియరెన్స్ చేయించాలా, తర్వాత స్పాన్సర్ దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని ఎంఎస్సీ నుంచి ద్వారా ఇప్పించాలి, తర్వాత మళ్ళీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి, హెల్త్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ది లాంగ్ ప్రాసెస్ యాక్చువల్గా. సో అట్లా మనకు ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందుకే మనం ప్రతిసారి చెప్తా ఉంటాం, అక్కడ పోయినప్పుడు కానీ ఇక్కడ కానీ చాలా ఛానల్స్ ద్వారా కూడా ఒకటే చెప్పాం, మీరు వీసా వైలేటింగ్ చేయకండి. కల్లివల్లి అంటాం అరబిక్లో, జనరల్ వాళ్ళు వాడే భాషలో. ఆ కల్లివల్లి అయితే ప్రాబ్లం ఏంటంటే రేపు అసలు ఏమి చేసుకోలేని పరిస్థితి అక్కడ. రైట్, మరో కాల్ ఉన్నారండి సిరిసిల్ల నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వెంకటేష్ గారు చెప్పండి. ముందుగా రాజ్ న్యూస్ కు ధన్యవాదాలు తెలుసుకుని మన ప్యానల్లో కూర్చున్నటువంటి సభ్యులు మన వెంకటరెడ్డి గారికి మరియు బీజేపీ నాయకులు నందిరెడ్డి గారికి కూడా నేను ఈ సమయంలో ఇక్కడికి వచ్చి మీరు గల్ఫ్ కార్మికుల చర్చలపై చాలా సమస్యలపై చర్చలు జరుపుతున్నందుకు రాజ్ న్యూస్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మరీ దౌర్భాగ్యమైనటువంటి ఈ బతుకులు ఎవరైనా ఉన్నాయంటే నిరుద్యోగ సమస్యలు. ఆ రోజు తెలంగాణ కొట్లాడించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయో అదే విధంగా తెలంగాణ నిరుద్యోగులతో పాటు మోసపోయినటువంటి వాళ్ళు మరొకరు ఎవరైనా ఉన్నారంటే కూడా అది సెకండ్ ప్లేస్ లో గల్ఫ్ కార్మికులే ఉంటారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది ఆంధ్రోలు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా
సిటీ చేసే చాలు మన హైదరాబాద్ ఉన్న భూముల అమ్మ వచ్చిన డబ్బులతో 500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాని గొప్ప సభలలో చెప్తే ఆ రోజు ఉద్యమానికి ఓయూ యువకులు ఎంతైతే సహకరించారో అంత ఒక్క పూట దీన్ని కూడా గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమానికి ఫండింగ్ చేసిండ్రు. ఈ రోజు అంటే ఒక విజిటర్ గా వచ్చినటువంటి ఒక వెంకటరెడ్డి గారు వచ్చి ఈ రోజు గల్ఫ్ సమస్యల పైన రాజ్ న్యూస్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. నిస్వార్థంగా వ్యాపారాలు వదులుకొని దేవేందర్ రెడ్డి గారు వచ్చి గల్ఫ్ సమస్యల పైన మాట్లాడుతున్నారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, సాధించుకున్న తెలంగాణలో, ఈ రోజు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ తిని ఫామ్ హౌస్ లో వండి గల్ఫ్ కార్మికుల సమస్యలను కనీసం మాట్లాడతలేడు అని అంటే ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. నేను ఒకటి మాత్రం స్పష్టంగా కోరుకుంటున్నాను, రాజ్ న్యూస్ తరఫుకెళ్ళి దుబాకలో ఓడిపోయినందుకు మాత్రం ఆ బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి చట్టాలను సమర్థించుండు. ఈ జిహెచ్ఎంసీ లో ఓడిపోయినందుకు ఎల్ఆర్ఎస్ ని కూడా మళ్ళా పాత పద్ధతి అంటుండు. దయచేసి వచ్చే ఎలక్షన్ లో ఓడగొట్టి మా గల్ఫ్ కార్మికులకు కొంచెం న్యాయం చేయండి అని మాత్రం ఈ తెలంగాణ ప్రజలను మొక్కుతున్నాము. మాట చెప్పి మోసం చేసింది ఎవరన్నంటే మన కేసీఆర్. దయచేసి వచ్చే ఎలక్షన్ లో ఓడగొడితే మా గల్ఫ్ కార్మికులకు కూడా ఈ గల్ఫ్ కార్పొరేషన్ లేదా గల్ఫ్ పాలసీ ఏర్పాటు చేయడానికి మన నిర్ణయాలు తీసుకుంటాడని మాత్రం తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఈ రాజ్ న్యూస్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఛానల్ ఉన్న ధన్యవాదాలు. ఈ సమయంలో మా కోసం మీరు కష్టపడుతున్నందుకు ఇది మరువలేని సేవ రాజ్ న్యూస్ అని మాత్రం మేము రైట్. ధన్యవాదాలు వెంకటేష్ గారు. రైట్, రేవంత్ రెడ్డి గారు వెంకటేష్ గారు కాల్ కి రియాక్ట్ అవుతారు. అంటే ఆవేదన మీరు చూడండి, ఈ రోజు ఆయన ఈ టైంలో ఫోన్ చేయడం అంటే జనరల్ గా మన టాపిక్ అందరూ మిడిల్ ఈస్ట్ వాళ్ళు చూస్తారు, కానీ ద వే దేర్ పీపుల్ వాచింగ్ అండ్ రెస్పాండింగ్ అనేది చాలా ఆశ్చర్యం. అంటే బాధలు వాళ్ళు చెప్పేటటువంటి ఇది విధానం, ఈరోజు నిరుద్యోగ సమస్య ఇక్కడ ఎంత ఉందో ఎట్ ద సేమ్ టైం గల్ఫ్ కార్మికుల సమస్యలు కూడా అంతే ఉన్నాయి. ఇలా ఇప్పుడు మనకి ఏం కాదు సార్, ఏం కాకపోయినా మనకు ఒక స్ట్రీట్లో ఒక మెడికల్ షాప్ కనబడింది అనుకోండి, మనకు అది మనం మెడికల్ షాప్లో పోయి మందులు కొంటామనే తర్వాత విషయం, కానీ అవైలబిలిటీ అనేది మనకు ఉందనుకోండి మన లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఏమన్నా అయితే పక్కనే డాక్టర్ ఉన్నాడు, మెడికల్ షాప్ ఉంది అనుకుంటాం. సేమ్ అట్లా ఈరోజు వ్యవస్థలో కూడా ఈ గల్ఫ్ పాలసీ అనో లేకపోతే గల్ఫ్ బోర్డ్ అనో లేకపోతే గల్ఫ్ కార్పొరేషన్ అనో ఏదో ఒకటి ఒక కార్మికుల పక్షాన పనిచేసి ఒక డొమైన్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి వాళ్ళ సిస్టమ్ ఏదో వాళ్ళు పడతారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక డొమైన్ పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏదన్నా చిన్న కన్సర్న్ ఉన్నప్పుడు ఫోన్ చేసి వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి ఒక రిలీఫ్ సెంటర్ లాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇదేం పెద్ద 100 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు దీనికి. యాక్చువల్గా సరే ఇందాక వెంకటేష్ అన్నట్టు 500 కోట్ల రూపాయలు ఆయన పెడతాడు, 500 కోట్లు కూడా వద్దు స్వామి, నువ్వు 10 కోట్ల రూపాయలు పెట్టు. ఇలా గల్ఫ్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించు. 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు ఎంతో రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయు. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, చదువుకుంటారు, వాళ్ళు ఇంకా ఏదైనా దీంట్లో వాళ్ళకున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం యాక్చువల్గా సీరియస్గా తీసుకొని చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఏదో ఊరికి అక్కడ తమాషకు పోయిన వాళ్ళు కాదు, లేకపోతే ఏదో సరదా కోసం పోయిన వాళ్ళు కాదు, నన్ను నేను బ్రతికించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి సంకల్పంతోనే వెళ్ళేటటువంటి వాళ్ళు. ఈరోజు చాలా మంది పాపం తెలియక ఎందుకు పోతున్నారు, ఇన్ని సమస్యలు ఉంటే ఎందుకు పోతున్నారు అంటే బాగా బతకాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. నాకు ఇలా ఇక్కడ 10,000 వస్తున్నాయి అంటే నేను అడిగిపోయి 50,000 సంపాదిద్దాం అనుకుంటాను. ఈడ 50,000 వచ్చేవాడికి అడిగిపోతే 2 లక్షలు రావాలని కోరుకుంటాడు. అట్లా ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారంటే ఈడ ఉంటే ఆయనకు సరే 50,000 70,000 వస్తుంది, కానీ అడిగిపోతే 4 లక్షలు వస్తుంది. డిఫరెంట్ అది. సో అందులో మనకున్న రైట్ అది, సిటిజన్ రైట్ టు మైగ్రేట్ ఎనీ డెస్టినేషన్ కంట్రీ. ఇంటర్నల్ మైగ్రేషన్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అవ్వచ్చు. సో దాంట్లో ఈరోజు ఈ రకంగా వాళ్ళు వెళ్ళి ఈరోజు మనకు పంపిస్తున్న రెమిటెన్స్ కూడా $80 బిలియన్ అంటే 5.5 లక్షల కోట్ల ఆదాయం ఈరోజు మన దేశానికి వస్తుంది. డబ్బు అంటే మామూలు విషయం కాదు కదండి. ఇలా ఈశాన్య రాష్ట్రాల బడ్జెట్ ఈరోజు వాళ్ళు పంపిస్తున్నారు అక్కడ నుంచి. అంటే జస్ట్ ఇమాజిన్, ఆన్ అన్ యావరేజ్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వాలకి జిఎస్టీ రూపంలో కడుతున్నటువంటి విధానము ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. అది నేషనల్ పార్టీ రూల్ చేయని, రీజనల్ పార్టీ రూల్ చేయని, ఎందుకంటే ఆయా సంబంధిత జియోగ్రాఫికల్ స్టేట్స్కి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, వాళ్ళు ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ అడగరు. వాళ్ళ రాష్ట్రంలో దానికి ఒక నిధి ఏర్పాటు చేసి ఒక పాలసీ సిస్టమ్ పెట్టి నోర్కా అని ఒక అద్భుతమైన డొమైన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా కాల్ చేసుకొని మాట్లాడుకునేటటువంటి ఫెసిలిటీ వాళ్ళకు ఉన్నది. అట్లా మన దగ్గర కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు కొద్ది గొప్ప దీంట్లో వచ్చారు. రైట్ వెంకటరెడ్డి గారు, అంటే అక్కడ మీరు చాలామంది కార్మికులతో
మీకు రిలేషన్ ఉంటూ ఉంటుంది, ఎందుకంటే మెడికల్ క్యాంప్స్ కూడా మీరు కండక్ట్ చేస్తున్నారు, అక్కడ వెళ్తున్నాను అంటున్నారు. నిజంగా అక్కడ మన కార్మికులకు సంబంధించి ఏమైనా మెడికల్ ఇన్సూరెన్స్ లాంటిది కానీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటుంటాయా? సంస్థలు ఏమైనా చేయిస్తాయా, లేదంటే వీరేమైనా చేయించుకోవాల్సింది ఉందంటారా? ప్రస్తుతానికైతే మెడికల్ ఇన్సూరెన్స్ ఇప్పటివరకు అయితే లేదు. కొన్ని కంట్రీస్లో ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ లైక్లీ ఇంకా అనదర్ 1-2 yearsలో కంపల్సరీగా మెడికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాల్సిందే ఎవరికైనా కూడా. అక్కడ ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ చేస్తారు. చేసినప్పుడు ఏమైందంటే అదే నామినల్ ఉంటుంది, నామినల్ ఫీ ఉంటుంది ఎవ్రీ ఇయర్, మనం ఎక్కడైతే పే చేస్తుంటాం ఇక్కడ కూడా అలాగే అక్కడ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఈ సదుపాయాలు, ఈ ఆరోగ్యం గురించి ఆ ట్రీట్మెంట్ దొరికే అవకాశాలు ఉంటాయన్నమాట. ప్రస్తుతానికైతే ఇప్పటివరకైతే ఏమి లేవు, వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. రైట్. అంటే ఎక్కువ మంది కార్మికులు హార్ట్ అటాక్స్తో చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉంటాం అనేక. ఎందుకు ఆ హార్ట్ అటాక్ ఎందుకు ఎక్కువగా వాళ్ళని మనుషుల్ని కబలిస్తూ ఉంది అక్కడ? ఎందుకంటే దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడో కన్స్ట్రక్షన్లో 70-80 అంతస్తులో పని చేసుకుంటూ అంత ఈ పనితనం వల్ల వాళ్ళ మీద ఒక స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత రెండోది వాళ్ళు వచ్చి మళ్ళీ వండుకొని తినాలి, లేకపోతే ఏం తింటున్నా తెలియదు సరిగా, ఆకుకూరలు తింటున్నారా, కూరగాయలు తింటున్నారా, ఇంకా వేరే ఏమైనా తింటున్నారా. సో దీనివల్ల ఈ ఆహార నియమాల వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు తినాలి, కంపల్సరీగా తీసుకోవాలి, అది కూరగాయలు తినాలి. రెండవది ఏంటంటే ఈ వీటితో పాటుగా వీళ్ళకి హైపర్ టెన్షన్, నేను చెప్పినట్టుగా స్ట్రెస్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో వీళ్ళలో బీపీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట, టెన్షన్స్ కూడా పెరుగుతాయి. దానివల్ల ఏమైందంటే తెలియని సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్నమాట, ఈ హార్ట్లో కానీ తర్వాత ఇంకా ఏదైనా బాడీలో ఏదైనా ఆర్గన్ కానీ. సో దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం. రెండవది ఏంటంటే వీళ్ళకి స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ తాగడం కానీ ఇట్లాంటి తీసుకోవడం వల్ల చేయడం వల్ల ఏమైందంటే ఇంకా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అట్లా హార్ట్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. కొన్ని కాలర్స్ లైన్లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే కార్తిక్ గారు చెప్పండి. సార్, ఇది మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పుడు అంటే 2014 నుంచి ఇప్పుడు టీచర్లు, కార్మికులు, గల్ఫ్ కార్మికులు ఎవరైనా సరే, ఆఖరికి కోట్ల పని చేసుకునే అడ్వకేట్లు అయినా సరే, ఎవరైనా సరే తెలంగాణ రావాలి, మా జీవితం బాగుపడాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. గల్ఫ్ బాధితులు కూడా దాంట్లో ఉన్నారు. కానీ ఈరోజు ఈ కర్మ ఏంటంటే ఉపాధి, ఉద్యోగాలు, నిధులు నియామకాలు మాత్రం ఆ కుటుంబాలకు పోతున్నాయి తప్ప ఇక్కడ ఎవరికి ఏం రాలేదు సార్. మీరు చేయాల్సింది ఒకటే సార్, రాజనీతి నుంచి మేము ఒకటే కోరుకుంటాం, ఆ 4 ఉద్యోగాలు పోతే తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది, తెలంగాణకు రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకం. రైట్. ధన్యవాదాలు కార్తిక్ గారు. మరో కాల్ ఉన్నారంటే రాజు గారు జగిత్యాల నుంచి. రాజు గారు నమస్తే అండి. రాజు గారు. హలో రాజు గారు చెప్పండి. రాజు గారు నేరుగా ఫోన్లో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే చెప్పండి రాజు గారు. హలో అండి. రాజు గారు, టీవీని ఫాలో అవ్వకుండా నేరుగా ఫోన్లో మీరు అడగాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి, మీ అభిప్రాయాలు ఏమైనా పంచుకోవాలనుకుంటే పంచుకోండి. అన్న, నాకు గలుపు అండి, వర్క్ కాదు, చిన్న చూపు ఉండదండి. హలో చెప్పండి. అయితే వర్క్ ఇక్కడ చిన్న చూపు ఉంటుంది వర్క్ అండి. అదే వేరే కాడికి సూపర్ గారికి వేరే వారికి అయితే వాళ్ళకి హాస్పిటల్ పరంగా వేరే పరంగా బాగా చూసుకుంటారంట. వాళ్ళకి తోటి వర్కర్స్ అంటే ఇక్కడ ఎక్కువ చూసుకోవడం లేదు. దాని గురించి కొంచెం అవగాహన కాదండి. రైట్. వాయిస్ క్లారిటీ రాజు గారు, మీది వాయిస్ కొంచెం క్లారిటీ తక్కువగా ఉందండి. రైట్. ధన్యవాదాలు. రైట్. మరో కాల్ ఉన్నారండి, ఎం రాజు గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. సార్ నమస్తే అండి.
ఆదిలాబాద్ సార్, ఆదిలాబాద్. ఆదిలాబాద్, ఓకే చెప్పండి ఆదిలాబాద్ చెప్పండి. సార్ అసలు ఆ వెల్లుడు అవసరమా సార్ గల్ఫ్కు? మ్మ్. సార్ వింటున్నాం అడగండి, మీరు అడగాల్సిన అంటే అడగండి. రొట్టె తిని మన ఊర్లో మనమే సగం రొట్టె తిని ఉండొచ్చు కదా సార్. మ్మ్. అడగండి రాజు గారు. రైట్, మరో కాల్ ఉన్నారండి, కళ్యాణ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. హలో సార్, రేవంత్ సార్ అండ్ వెంకటరెడ్డి సార్. లాస్ట్ టైం ఆల్సో ఐ స్పోక్ టు యూ రిగార్డింగ్ దిస్ గల్ఫ్ ఇష్యూస్ సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ రాజ్ న్యూస్ ఛానల్ ఆల్సో. దే సివియర్లీ రెగ్యులర్లీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ కాకుండా ప్రతిసారి ఈ ప్రోగ్రామ్ ని టీవీలో చూపిస్తూనే ఉంటారు సార్. కానీ నేను ఏమంటున్నాను సార్, దీనివల్ల ఎంత అవేర్నెస్ వస్తుంది. లైక్ ఏంటంటే సార్, మాక్సిమం సిటీ పీపుల్ కన్నా ఊర్లలో ఉన్న చాలా విలేజెస్ లో ఉన్న వాళ్ళే బాగా వెళ్తూ ఉంటారు సార్ ఈ గల్ఫ్ వెళ్ళేది. అక్కడ మనం అవేర్నెస్ ని బాగా క్రియేట్ చేయాలని అంటున్నాం సార్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మనం ఈ రోజు కాదు సార్, ఇంకా 10 years చేసినా కూడా గవర్నమెంట్ చేంజ్ అయినా కొద్దీ ఎవరికో ఒకరికి అవసరం పడి ఇప్పుడు లైక్ ఉన్నారు సార్, పీజీ విద్యార్థులు ఉన్నారు, ఇంకా యూనివర్సిటీలో అలానే పడున్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం కానీ గవర్నమెంట్ ఎట్లాంటి స్కీమ్స్ ముందుకు తీసుకురాదు. అట్లాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి వేరే సోర్స్ లేకపోతే డెఫినెట్లీ దే విల్ గో టు ఇట్లాంటి గల్ఫ్ నేషన్స్ కి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. వీళ్ళే కాకుండా విలేజెస్ లో దేర్ ఆర్ సో మెనీ యూత్. వాళ్ళు పాపం వాళ్ళు అక్కడ నుంచి సిటీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడనే ఫ్రెండ్స్ రిఫరెన్సెస్ వల్ల, రిలేటివ్స్ రిఫరెన్సెస్ వల్ల అక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు గల్ఫ్ పోయే వాళ్ళే చాలా మంది ఉన్నారు సార్. అక్కడ పోయి బాధలు పడే కన్నా ఇక్కడనే వాళ్ళకు ఒక మంచి స్కీమ్స్ కానీ అట్లాంటివి ఏర్పాటు చేస్తే ఇట్ విల్ బి వెరీ ఫైన్ సార్. ఎందుకంటే డే బై డే దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఇది ఆపకుండా ఉంటే మీరు అంటున్నట్టు కొన్ని చెప్తుంటే చాలా చూస్తుంటే కూడా బాధ అనిపిస్తుంది. లైక్ చనిపోయిన వాళ్ళని తీసుకురావటం కానీ, అక్కడ బాధపడుతున్న వాళ్ళని కానీ, అక్కడ ఉన్న కండిషన్స్ కానీ మీరు చెప్తుంటే, బికాస్ విత్ ఆ చిన్న ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తారు. బట్ అది వింటేనే చాలా బాధ ఉంది. అట్లాంటి వాళ్ళని మనం అక్కడి వరకు తీసుకెళ్లకుండా ఇక్కడనే మన తెలంగాణ గవర్నమెంట్ లోనే ఎవరైనా అప్లై చేసుకుంటే జాబ్లు ఇప్పియటం కానీ, వాళ్ళకి ఏదైనా ఇట్లాంటి సోర్సెస్ ఏమైనా చేస్తే హ్యాపీగా ఉంటుంది అని అంటే. రైట్ ధన్యవాదాలు కళ్యాణ్ కుమార్ గారు, మీ అభిప్రాయం పంచుకున్నందుకు. ఇదే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవనే కదా ఇప్పుడు ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, అవి ఏమయ్యా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అవకాశాలు లేకే అందరూ కూడా వలసలు వెళ్తున్నారు అనేది మనం ప్రతిరోజు చెప్తూ ఉన్నాం. రైట్, మీరు కోరుకుంటున్నట్టుగా నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని మీరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, దేవేందర్ రెడ్డి గారు ఏం చెప్తారు? యాక్చువల్గా నేను అంటే కళ్యాణ్ ఈజ్ వెరీ యాక్టివ్. ఐ థింక్ లాస్ట్ టైం కూడా ఇంటరాక్టెడ్. అంటే కొందరికి ఉంటుంది ఎందుకు అక్కడికి వెళ్ళటం ఏంటి అన్న వర్షన్లో. ఇందాక ఆదిలాబాద్ నుంచి రాజు మాట్లాడుతూ కూడా అడిగారు. అంటే రాజు అడిగిన దానిలో ప్రాబ్లం అంటే తప్పేం కాదు, కాకపోతే ఆయన బాధపడు ఎందుకు ఇక్కడ ఉన్న సగం రొట్టె అయినా తిని ఇక్కడ ఉండొచ్చు కదా అనడం. కానీ సరే, మనకు ఈ బాధలు ఉన్నది ఒకవైపే, కానీ బాగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు, బాగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో సరే, మనం ఇష్యూ గురించే మాట్లాడుతున్నాం కనుక మనం ఆ ఇష్యూస్ని హైలైట్ అవుతుంది. బాగా బతుకుతున్న వాళ్ళ గురించి ఎవరు చెప్పరు, ఎవరు చూపించుకోరు కూడా. సో అది వేరే విషయం. అంటే ఇప్పుడు నేను ఐ వర్క్డ్ ఇన్ ఇంటెలిజెన్స్, అది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఈయన డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఈజ్ వర్కింగ్ ఫర్ గుడ్ రెప్యూటెడ్ గవర్నమెంట్ హాస్పిటల్. అట్లా దెర్ ఈస్ అదర్ సెగ్మెంట్. అంటే కాయిన్కి బోత్ ద సైడ్స్ చూస్తాం. అయితే ఇట్స్ అ రైట్ ఆఫ్ సిటిజన్ టు మైగ్రేట్ ఎనీవేర్, ఇందాక చెప్పుకున్నట్టే. కాకపోతే సమస్యలు అయితే చాలా ఉన్నాయి బ్లూ కాలర్ సెగ్మెంట్కి. స్పెషల్గా ఎవరైతే 50 degrees Celsiusలో పనిచేస్తున్నారో వాళ్ళకి, అంటే తెలియకుండానే వాళ్ళ రక్తం కూడా చెమట చెక్కు రూపంలో కారి బయటకు వెళ్ళిపోతున్నా కూడా, మీరు ఇందాక అన్నారు కార్డియాక్ అరెస్ట్తో చాలామంది చనిపోతున్నారు అన్నది. దట్ ఈస్ ట్రూ. నేను లాస్ట్ 2012 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒలింపిక్ క్యాంప్ అని బహ్రెయిన్లో క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్లో ఉండేవాడు అతను. ఆ కంపెనీలో పక్క కంపెనీ ఏదో ఈ వాటర్ స్విమ్మింగ్ పూల్స్ ఫ్యాక్టరీ ఆ కంపెనీలో పనిచేసేవాడు. జక్కుల భాస్కర్ అని సదాశివ ఎస్ఎస్ నగర్ మండలం అంటాం, ఇప్పుడు కామారెడ్డి జిల్లా. ఆ జస్ట్ 24 years old అండి, 24 years old, అంతే యంగ్, మంచి చాలా ఫిట్గా ఉండే జక్కుల భాస్కర్ అని. అయితే ఆయన వర్క్ చేసి వచ్చి సాయంత్రం రిటర్న్ అయ్యాక క్యాంప్కి, సో హీ వెంట్ ఫర్ ఈ షవర్. ఆఫ్టర్ ఈ షవర్ జస్ట్ హీ వాజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ వాష్రూమ్.
వస్తూ తగిలి కింద పడ్డాడు అంతే, ఏం లే, జస్ట్ తగిలి అట్లా కింద పడితేనే ఆయన సడన్ స్ట్రోక్తో అవుట్, అంతే, ఫస్ట్ సింగిల్ స్ట్రోక్కి అవుట్. అక్కడే సల్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ దే సెడ్ ఈజ్ నో మోర్ అని. సో అక్కడ నుంచి ఆ డెడ్ బాడీ రిపేర్ చేసి, అట్లే జక్కుల భాస్కర్ ఎగ్జాంపుల్ నేను కోఆర్డినేట్ చేసి ఆ డెడ్ బాడీ పంపించి మేము ఎక్స్గ్రేషియా మేము అందరం జమ చేసి వాళ్ళ కుటుంబానికి పంపించినాం. సో అట్లాంటి కేసెస్ కొన్ని వందల కేసులు ఉన్నాయి, కొన్ని వందల కేసులు. యంగ్స్టర్స్ 24, 26, 30, 32, 40 వాళ్ళైతే అసలు ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లే. ఇందాక నేను చెప్పా కదా, అంటే ఫుడ్ సిస్టమ్ వేరు, వెదర్ సిస్టమ్ వేరు టోటల్గా. అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ మెడిసినల్ ప్రాపర్టీస్ బాడీలో ఉండట్లేదు. మెయిన్ pH వాల్యూమ్ కూడా, అంటే వాటర్లో ఉండాల్సిన pH ప్రాపర్గా ఉండకపోవడం కూడా అది ఒక బాగా డ్రాబ్యాక్. సో అక్కడ మీకు చాలా ఎట్లుంటుంది అంటే సీ వాటర్ రిఫైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్ డీమినరలైజ్డ్ వాటర్, నో న్యాచురల్ మినరల్స్ ఉంటాయి. సో ఆ వాటర్ తాగడం, ఆ వాటర్తోనే షవర్ చేయడం, చాలామందికి బాల్డ్ హెడ్ కూడా వస్తుంటుంది. సో వైట్ హెయిర్ అవడము, హెయిర్ ఫాల్ కావడము, ఇట్లా రకరకాల సమస్యలతోనే కొద్దిగా బాధపడుతుంటారు. సో అంటే ఓవరాల్గా మనకు ఏదేమైనా కూడా ఆ అలవాటు, ఆ లైఫ్ స్టైల్కి, ఆ ఇన్కమ్ ఒకసారి చూసిన తర్వాత ఎవరైనా ఉండాలని కొందరు అనుకుంటారు. కొందరేమో బాధ్యత ఉన్నా సరే నేను ఈ పని చేయకపోతే, నా ఇన్కమ్ రాకపోతే నా కుటుంబం నడవని పరిస్థితులు అయితే, నాకు చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర ఇల్లు కట్టుకొని అప్పు చేసుకొని వెళ్ళిపోయి నేను కష్టపడి అప్పు తీర్చుకుంటానే ఒక దీంతో వెళ్తుంటారు చాలామంది. అంటే ఏదైనా కూడా గల్ఫ్ అనేది ఒక ఆశల పల్లకి అండి. గల్ఫ్ అనేటటువంటిది ఒక అద్భుతమైన ఒక నైట్ డ్రీమ్ అది యాక్చువల్గా. సో బాగుపడుతున్న వాళ్ళు బాగుపడతారు, సంపాదించే వాళ్ళు సంపాదిస్తుంటారు, కష్టపడే వాళ్ళు కష్టపడతారు, ఇబ్బంది పడే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అన్ని రకాల యాంగిల్స్ని నువ్వు ఒక గల్ఫ్ డొమైన్లోనే చూస్తారు అంతే. ప్రపంచంలో ఒక విచిత్రమైన దేశాలు ఏమంటే గల్ఫ్ దేశాలు. ఎందుకంటే ఈజీ యాక్సెస్ అది. ఎందుకు గల్ఫ్కి ఈజీగా పోగలుగుతారంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది గల్ఫ్కి వెళ్ళడానికి. మీకు జస్ట్ నేను చెప్పా కదా, దుబాయ్ వెళ్ళాలంటే మీకు 3 months విజిట్ వీసా ఇస్తారు. హ్యాపీగా 3 months ఇచ్చే విజిట్ వీసా ప్రపంచంలో ఏ దేశానికి లేదు. రైట్. వెంకటరెడ్డి గారు ఆఖరిగా చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎక్కువ మంది తెలిసి తెలియకుండా నిద్రలో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇమీడియట్గా సార్ చెప్తున్నట్టుగా హార్ట్ అటాక్స్తో చనిపోతున్న వాళ్ళు ఉంటున్నారు. ఎక్కువగా కార్మికులు పెద్ద పెద్ద ఆకాశ హార్మియాలు, పెద్ద ఆకాశాన్ని అంటే అంత భవంతుల్లో పనిచేస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్ వర్క్స్లో. వాళ్ళు మెయిన్గా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అక్కడ అంతటి వేడి వాతావరణం ఉండడానికి ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? వాటిని తట్టుకోవాలంటే ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలంటారు ఫైనల్గా? బేసిక్గా ఏంటంటే అక్కడున్న ప్రభుత్వాలు మాత్రం వాళ్ళు ఇచ్చే అడ్వైస్ మాత్రం కంపల్సరీ పాటించాలి. నెంబర్ 1. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 70-80 అంతస్తుల మీద పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. గవర్నమెంట్ ఏం చెప్తుంటుందంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అని చెప్తారు అనమాట. ఆ హెల్మెట్ లేకపోతే ఒకవేళ పొరపాటున ఏమైనా జారి కింద పడిపోతే కాల్లో ఇరవడం కాకుండా మెదడు కూడా చిట్లిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి అవాయిడ్ చేయడానికి కంపల్సరీగా వాళ్ళు అంటే ఆ ప్రభుత్వాలు ఏదైతే సూచనలు కానీ అడ్వైస్ ఏమైనా ఉంటాయో కంపల్సరీగా వాళ్ళు పాటించాల్సింది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ హీట్ స్ట్రెస్, దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బట్టలు లూజ్గా వేసుకోవడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే ఆహార నియమాలు పాటించడం కానీ, ఇట్లాంటి మాత్రం కంపల్సరీగా అవాయిడ్ చేసుకోవడానికి. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయంటే ఇది మెయిన్ రీజన్ అన్నమాట. నెంబర్ 1 ఏంటంటే వీళ్ళు చూపించుకోరు, ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదే ఇంకా రొటీన్ లైఫ్ అనమాట. వాళ్ళు వర్క్ వెళ్తారు, వస్తారు, తింటారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున వెళ్తారు. సో వాళ్ళలో ఉన్న సమస్యలు వాళ్ళకి తెలియదు, అన్లెస్ వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్ప మామూలుగా తెలియదు అనమాట. చిన్న ఏమన్నా నొప్పులు వచ్చినా, లేకపోతే ఎసిడిటీ అట్లాంటి ఛాతిలో నొప్పి వచ్చినా అట్లాంటివి కూడా పట్టించుకోరు కొంతమంది. అట్లాంటి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు చక్కగా సరిగ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి, దానికి తగ్గట్టు మందులు తీసుకుంటే తప్ప అట్లా ఆ విధంగా చేస్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ఈ హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో అవి మెయిన్గా. రైట్. దేవేంద్ర రెడ్డి గారు ఆఖరిగా మీరు ఏం చెప్తారా? 1 more థింగ్ ఏంటంటే వీళ్ళు వెళ్ళే ముందు బేసిక్గా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ చెప్పినట్టుగా దేవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంతకుముందు కంపల్సరీగా వీళ్ళు హెల్త్ ఇష్యూస్ మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ముందే మందులు తీసుకొని వెళ్ళడం కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళాక కూడా తప్పకుండా పాటించడం కానీ, తర్వాత అక్కడున్న పరిస్థితులు కూడా అవగాహన తెప్పించుకోవడం కానీ ఇట్లాంటివి కంపల్సరీ చేయాలి వాళ్ళు. 3వది ఏంటంటే అనవసరంగా ఒకరు చెప్పారు కదా అనేసి గల్ఫ్కి వెళ్ళేసేసి మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, బాగానే బతుకుతున్నాడు,
ఏదో బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పేసి అనవసరంగా వాళ్ళు చెప్పడం కానీ లేకపోతే వీళ్ళు వెళ్ళడం కానీ అట్లాంటి చేయకూడదు. స్కిల్ జాబ్స్ డెఫినెట్గా సెమీ స్కిల్ జాబ్ స్కిల్ జాబ్ అన్న నేర్చుకొని అక్కడికి వెళ్తే వాళ్ళకి ఉద్యోగ భద్రతే కాకుండా వాళ్ళ జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటాయి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ బాగుంటాయి. సో అట్లా ఇట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు అనేక విషయాలు. తప్పకుండా. రైట్ దేవేందర్ రెడ్డి గారు ఫైనల్గా చెప్తారు. ఒకటి ఏంటంటే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసుకోవాలో కూడా తెలియదు. వర్క్ సైట్లో ఎట్లా ఉంటారంటే ఒకసారి వర్క్ స్టార్ట్ అవ్వగానే వర్క్ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి వాటర్ తాగాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 400-500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇమీడియట్గా వాటర్ బాటిల్ క్యారీ చేయలేరు, ఆ వేడికి వాటర్ హీట్ అయిపోతుంది మీకు. సో అంత పాపం ఆ ఫెసిలిటీ కూడా ఉండదు వాళ్ళకి. వాటర్ తాగకపోవడం వల్ల కూడా ఏమవుతుంటుంది అంటే వాళ్ళకి సో ఏదైతే బాడీ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల, సో బాడీ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల చాలామందికి ఆ డిగ్గినెస్ రావడము, కింద పడిపోవడము, తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే యూరిన్ ఆన్ టైం వెళ్ళకపోవడము, ఈ బయోబ్రేక్ అనేది ప్రాపర్గా ఇవ్వకపోవడం ఏమైందంటే అది కిడ్నీల మీద బాగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దాదాపు ఒక 3 hours 4 hours వాళ్ళు అట్లనే అది ఇచ్చేస్తూ ఉండటం వల్ల ఏమైందంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడటం వల్ల చాలామంది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటి ఇష్యూస్ కూడా మనం చూసాం. తర్వాత ఫుడ్ కూడా ప్రాపర్గా ఈ వెజ్ ఫుడ్ తినకపోవడము, అంటే మనకి పాలకూర లాంటివి, కాల్షియం, విటమిన్, ఆకుకూరలు లాంటివి తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే మెజారిటీగా ఎక్కువ చికెన్, మటన్, రైస్, అక్కడ ఎక్కువ రోటీ, గోధుమ, మన ఈ మైదా రొట్టెలు ఏమంటారు వాటిని, మైదా రొట్టెలు దొరుకుతూ ఉంటాయి ఎక్కువగా, దాన్ని కుబూస్ అంటాం జనరల్గా. సో ఆ కుబూస్ తింటూ ఉంటారు. ఆ కుబూస్ తిన్నప్పుడు ఏంటంటే చాలామందికి అది హెల్త్ పరంగా బాగా ఇబ్బంది అవుతుంది. ఇంటెన్సిటెన్స్ ఎఫెక్ట్ పడడం వల్ల కాన్స్టిపేషన్ ఇబ్బంది రావటము, సో ఇట్లా చాలా రకాల ఇబ్బంది మొదలవుతుంది. ఒక్కసారి కాన్స్టిపేషన్ మొదలైపోయిందంటే మెటబాలిజం అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ టైప్లో కూడా అలాంటివి రాకుండా ఎక్కువ కుబూస్ అంటే మైదాకు సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ తీసుకోకూడదు. మేము చాలా సందర్భాల్లో ప్రతి క్యాంప్లో కూడా చెప్పినాము. సో ఆ మైదాకు సంబంధించి తీసుకుంటే ఏమవుద్దంటే వాళ్ళకి ఇండైజెషన్ ఇష్యూ అవటం వల్ల సో మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్లాంటి వాటి అన్నింటి మీద జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా సోదరులు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఎక్కువగా. సో మేము కలిసినప్పుడు చెప్తాము, చాలా కొన్ని లక్షల మంది కార్మికులు. సో నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజ్ న్యూస్. ఎందుకంటే ఈ అంశం ద్వారా అంటే ఈ డిబేట్ ద్వారా ఈ విషయం ప్రతి క్యాంపుకు వెళ్ళాలి. అందరినీ కూడా నేను మిత్రులను కోరుతా ఉన్నా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సో ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. మీరు అంత దూరం వెళ్ళింది కూడా కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం. మీరు మిమ్మల్ని బాగుంచుకుంటూనే కుటుంబానికి మీరు భరోసాగా బాసటగా ఉండాలని చెప్పి మాత్రం నేను చెప్పగలుగుతున్నా. వన్ మోర్, ఇంకొకటి ఏంటంటే నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మాస్క్ లేకుండా బస్సులో యూజువల్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా లేబరర్స్, మన సోదరులందరూ కూడా లేబర్ అకామిడేషన్స్ ఉంటారన్నమాట. దాంట్లో ఉండి మళ్ళీ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు బస్సుల్లో వెళ్తుంటారు, ఒక దగ్గర ఉంటారు. సో మాస్కులు కంపల్సరీగా మాస్క్ వాడాలి, శానిటైజ్ చేసుకుంటుండాలి. దిగినప్పుడు ఎక్కిన తర్వాత కూడా శానిటైజ్ చేసుకోవడం, రావడం. కరోనా టైంలో కూడా ఈ సిచ్యువేషన్ లో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెప్తున్నారు. రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు దేవేందర్ రెడ్డి గారు, అలా వెంకటరెడ్డి గారు. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం గల్ఫ్ బాధితుల సమస్యలు 1-2 కాదు. ఒకవైపు అక్కడ స్థానికంగా ఏజెంట్ల వల్ల ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మోసపోవడం ఒక సమస్య అయితే, వాతావరణ సమస్యలు కూడా అనేకం ఉంటున్నాయి. దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయంటూ కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు. అలాగే కాలర్స్ కూడా అనేకం చెప్తున్నారు. ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే గల్ఫ్ దేశాలకు వెళ్ళి కష్టాలు పడాల్సిన పని లేదు కదా అనే ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. జనం గొంతుకు వినిపిస్తాం, జనం కోసం ప్రశ్నిస్తాం.